హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఏపీ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన న్యూ సిలబస్ 2025-26 అడ్మిటెడ్ బ్యాచ్కి సంబంధించిన కాంప్లెక్స్ నంబర్స్ అనే చాప్టర్లో నుంచి మనం 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్. సో యాక్చువల్గా ఒక కాంప్లెక్స్ నంబర్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే సో 1/z. ఎందుకంటే z ఇంటూ 1/z, z క్యాన్సిల్ అవుద్ది 1. విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ 1 ఈస్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. ఓకే, ఎస్. సో ఇక్కడ మీరు గమనిస్తే ఏం చేయాలంటే సింపుల్గా 1/√5 ప్లస్ 3i దాని డినామినేటర్ని రేషనలైజింగ్ చేస్తాము. ఓకేనా, సో సింప్లిఫికేషన్ చేస్తాము, డినామినేటర్కి కాంజుగేట్ రాసి చేస్తాం. సో ఎప్పుడైనా ఒక కాంప్లెక్స్ నెంబర్ ఏ ప్లస్ ఐబికి కాంజుగేట్ ఏమవుతుందంటే ఏ మైనస్ ఐబి. గుర్తుపెట్టుకోండి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనగానే మనం ఏం చేయాలంటే 1/, చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎస్. ఫస్ట్ దానికి చూద్దాం. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ √5 plus 3i is equal to 1/√5 plus 3i. ఓకేనా, ఇప్పుడు ఇంకా దీన్ని రేషనలైజింగ్ చేద్దాం. 1/√5 plus 3i ఇంటూ రేషనలైజింగ్కి అంటే ఏంటి, డినామినేటర్కి కాంజుగేట్ రాస్తాం. అంటే √5 plus 3iకి కాంజుగేట్ √5 minus 3i. i ఉంటే మైనస్ పెట్టాలి. ఓకేనా, √5 minus 3iతో మల్టిప్లై చేస్తాను, డివైడ్ చేస్తాను. √5 minus 3i డివైడెడ్ బై √5 minus 3i. సో మళ్ళీ ఈ రెండు క్యాన్సిల్ అవుతే ఇదే వచ్చేది కదా. ఎస్, ఇక మల్టిప్లై చేయండి. 1 ఇంటూ √5 minus 3i అంటే √5 minus 3i డివైడెడ్ బై, అగైన్ డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a plus b ఇంటూ a minus b. a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇలా ఉంటే మనం ఏం రాసుకోవచ్చు, a² మైనస్ b² రాసుకోవచ్చు. ఓకేనా, ఎస్. కాబట్టి ఏ అంటే ఎవరు ఇక్కడ, √5 హోల్ స్క్వేర్. బి అంటే మైనస్ ఫార్ములాలో ఉంది, బి అంటే ఎవరు, 3i హోల్ స్క్వేర్. బట్ న్యూమరేటర్ని మీరు ఎటువంటి డిస్టర్బెన్స్ చేయొద్దు. √5 minus 3i డివైడెడ్ బై, ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది, 5 మైనస్. మీరు గమనిస్తే ఏబి హోల్ స్క్వేర్ ఉంది సార్, 2 టర్మ్స్ హోల్ స్క్వేర్లో ఉన్నాయి, a² ఇంటూ b² రాసుకోవచ్చు. ఓకేనా, కాబట్టి ఇక్కడ 3² 9 ఇంటూ i². కాంప్లెక్స్ నంబర్లో i² వాల్యూ ఎంత సార్ అంటే -1. i³ ఎంత సార్, -i. i³ నేను i² ఇంటూ i రాసుకున్నా, i² వాల్యూ -1 ఇంటూ i -i. ఓకే, ఎస్. కాబట్టి సో ఈజ్ ఈక్వల్ టు √5 minus 3i డివైడెడ్ బై 5 minus 9 ఇంటూ i² అంటే -1, మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి √5 minus 3i డివైడెడ్ బై, డైరెక్ట్గా నేను 14 రాసేస్తున్నా. కాబట్టి ఈ కాంప్లెక్స్ నంబర్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇది అవుతుంది. ఓకేనా, మరి సెకండ్ వన్ చూద్దాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 4 minus 3i. ఎస్, మరి చూద్దాం. సో 1/, ఒక కాంప్లెక్స్ నెంబర్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1/. ఎస్, ఇప్పుడు దీనికి మనం రేషనలైజింగ్ చేయాలి. రేషనలైజింగ్ అంటే ఏంటి, డినామినేటర్ యొక్క కాంజుగేట్ ఏదంటే ఉంటుందో దాన్ని న్యూమరేటర్తో డినామినేటర్తో మల్టిప్లై చేస్తాం. 4 plus 3i. సో డినామినేటర్కి కాంజుగేట్ 4 plus 3iతో మల్టిప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 into 4 plus 3i అంటే 4 plus 3i. అగైన్ డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a minus b into a plus b అన్న, a plus b into a minus b. ఫస్ట్ ఏదున్నా మల్టిప్లికేషన్లో ప్రాబ్లం లేదు. 2 into 3 6a, 3 into 2 6a. ఫస్ట్ 2 ఉన్నా 3 ఉన్నా మనకేంటి. సో కాబట్టి a² అంటే 4² మైనస్ b అంటే 3i హోల్ స్క్వేర్. సో
సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 3i డివైడెడ్ బై 4 స్క్వేర్ అంటే 16 మైనస్ ఇందాక చెప్పా ఏబీ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ 3 స్క్వేర్ 9 అవుతుంది ఇంటూ ఐ స్క్వేర్. సో ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 3i డివైడెడ్ బై 9 ఐ స్క్వేర్ వాల్యూ -1 అవుద్ది 9 మైనస్ మైనస్ ప్లస్ 16 ప్లస్ 9 25 కాబట్టి సో 4 ప్లస్ 3i డివైడెడ్ బై 25. ఈ 25ని అవుట్ సైడ్లో రాసుకొని అయినా మీరు రాసుకోవచ్చు. ఓకే కాబట్టి సో దీని యొక్క 4 మైనస్ 3i యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇది అవుతుంది. ఓకేనా ఇట్లా చేయాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.